హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. కొత్తగా కార్పొరేషన్గా గ్రేటర్ నల్గొండగా ఏర్పడ్డది. ఇక్కడ వచ్చేసి ఒక డివిజన్కి వెళ్ళి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. ఆయన ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయాలనుకుంటుడు, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆయన మాటలనే తెలుసుకుందాం. అన్నా నమస్తేనే. నమస్తే. బాగున్నారా? బాగుంది. వీళ్ళు చెప్తుంటే ఇన్న ముచ్చట ఏంటంటే, మీ కాడికి రానికి కారణం కిరణ్ అనే ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా బరిలో దిగిడు. ఏది ఏమైనా కానీ తను నమ్ముకున్న పార్టీ తనకు మోసం చేసినా కానీ ప్రజలు ఆయనకు అవకాశం ఇస్తామని అందుకే పోటీ చేస్తున్నాడు అని అంటుంటే ఇన్న ముచ్చట వాస్తవం అన్న? ఇది వాస్తవమే. ఇది నేను గత కొన్ని 15 సంవత్సరాల నుంచి దగ్గర ఒకే వ్యక్తి నమ్ముకొని వర్క్ చేయడం జరుగుతుంది. కాకపోతే మాకు రిజర్వ్ వచ్చేసి లాస్ట్ టైం కూడా ఎస్సీ రిజర్వేషన్ కావడంతో మున్సిపల్ ఉంటాయి. అప్పుడు కూడా మనకు అవకాశం వచ్చిండే. నా పేరే ప్రతిపాదించారు. సరే కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని ప్రభావం వల్ల వారు ఇవ్వలేకపోయారు. అంటే ఇవ్వలేకపోవడం అంటే ఆయన రెడ్డిను ఒక దళితని కావాలని ఇవ్వలేదా, లేకపోతే వేరే వాళ్ళకి ఏమన్నా అమ్ముడు వేయడా? లేదు, అట్లా అంటే ఏం లేదు. నాకంటే సీనియర్స్ కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాం. అందులో ఒకటి ఏంటంటే ఇద్దరు పిల్లలు అనే ఇన్స్ట్రక్షన్స్ తీసేసారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వలేకపోయారు. సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు కంపల్సరీ ఇద్దాం అని హామీ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోతాం. సరే అన్న, ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని అంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే సింబల్ కానీ, సేమ్ టైం ఆర్థిక పరిస్థితులు కానీ ఇవన్నీ ఉంటాయి. మరి వాటన్నిటిని ఎట్లా ఫేస్ చేయబోతున్నాం అన్న? నేను పుట్టినది మరి కూడా చదువుకుంది మరి కూడా 5th క్లాస్ చదువుకుని, చెల్లపిల్లిలో 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కూడా వాసులు, ప్రజలు, నెక్స్ట్ చెల్లపిల్లి ప్రజలు అందరితో సమ్మితమై అందరికి అనుకూలంగా ఉంటూ గత 15-16 సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతూ, ప్రజల్లో 15-16 సంవత్సరాలు తిరుగుతూ ప్రజల్లో ఒకటిగా, ప్రజలకు ఏ అవసరం వచ్చినా, ఎలాంటి అవసరం వచ్చినా నేను ఎంత వాళ్ళకు సహాయపడగలను అంతకు మించి చేసే ప్రయత్నం చేస్తా. దాంతోపాటు ఈ ఎలక్షన్లో లాస్ట్ టైం ఇచ్చిన మిస్ అయినందుకు, ఈసారి మిస్ అవుతున్నందుకు ప్రజలే ఉండి నువ్వైతే బాగుంటది, నువ్వే ఉండాలి, ప్రజలే నిన్ను కావాలని నిలబెట్టిస్తారు. మీరే ఉండాలి, నువ్వే ఉండాలి, నువ్వైతే మాకు చేయగలుగుతావు. ఇతర పర్సన్లతో మాకు అంత నమ్మకం లేదు, నువ్వు ఖచ్చితంగా చేస్తావు, మాకు ఈ పదవి వచ్చినా రాకున్నా ఏ రకంగా మీకు అందుబాటులో ఉంటావు కాబట్టి నువ్వు ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు నా పరిస్థితి ఏం కాదు, ఆర్థికంగా ఉండడమే కాదు. ప్రజలు ఏమంటారంటే ఆర్థికంగా మీరు ఎలాంటి సమస్య పడడం అవసరం లేదు, మేమున్నాము, నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా మేము ఆర్థికంగా మేము సహాయం చేస్తాము, అండగా ఉంటాము అని చెప్పడం జరుగుతుంది. అలా ఇప్పటి వరకు అంటే మీది కొత్తగా అయింది కదా, ఇప్పుడు డివిజన్ అయింది. ఇంత ముందుకు మున్సిపాలిటీ ఉండే లాస్ట్ టైం. అయితే అక్కడ ప్రజలకి ఏమేం సమస్యలు ఉన్నాయన్న మేజర్ గా? త్రాగునీరు రావాలి, రోడ్ల సమస్యలు ఉండాలి, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ నుంచి వాళ్ళు డైలీ వాళ్ళ వీధులు నీట్గా ఉండాలి, మోరీలు తీయించడము, నెక్స్ట్ ఏదో పింఛన్ కానీ లేకపోతే మనం దాన్ని పెద్ద ప్రాబ్లం చేసుకొని దగ్గరుండి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయాలి మనం. అన్న ఇప్పటి వరకు అంటే మీరు వాళ్ళు చెప్తుంటే ఎన్నో ముచ్చట ఏంటంటే, అరే కిరణ్ వచ్చేసి ఎంతసేపు ప్రజలతో ఉంటాడు, ప్రజలలో ఒక మనిషి లెక్క ఉంటాడు. అంటే ఇప్పుడు ఎవరిదైనా కానీ రాజకీయ నాయకులు కొంచెం బిల్డప్ అయిపో అది ఇది ఉంటుంది కదా, అట్లా ఏముండదు, సాదా సీదా మనిషి లెక్క ఉంటాడు అని వాళ్ళు చెప్తుండే అమ్మలెక్కలు ఊళ్ళకి పోయిన కూడా అట్లా. అయితే అన్న ఇప్పటి వరకు నీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమున్నాయన్న? సమస్యలు అంటే చాలా ఉన్నాయి. సమస్యలు ప్రతిసారి సమస్య తీరదు, సమస్యలు తీరవు కానీ మనం తీరుస్తూనే ఉండాలి. ఆ సమస్యలు వస్తూనే ఉంటాయి, మనం తీరుస్తూనే ఉండాలి, తీరుస్తూనే ఉంటాయి. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా, ఏ రకంగా సమస్య అయినా కూడా నాకు వీలైనంత శక్తి మించి నేను చేయగలిగితే చేస్తాను. ఒకవేళ మిమ్మల్ని గెలిపిస్తే ఏమేమి అభివృద్ధి చేస్తారన్న? మమ్మల్ని ప్రజలు మా యందు దయ ఉంచి, నాకు ఆల్రెడీ ప్రజలే ఉండాలనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆ దృష్టితో ఉన్నారు కాబట్టి నా దృష్టికి వచ్చిన ప్రతి పనిని వాళ్ళ పనిని నా పని అనుకొని చేస్తా. వాళ్ళ పనిని నా పనిలాగా చేస్తూ వాళ్ళ విధేయుడిగా ఉండడానికి ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసి ముందుకు నడుస్తా. అన్న ఇప్పుడు రాజకీయం అంటేనే డబ్బుతో కూడుకున్న పరిస్థితి. సేమ్ టైం ఇప్పుడు ఎలక్షన్లు నీకు ఆపోజిట్ ఉన్న వాళ్ళకి అట్లా చాలా ఎంఐఎంఈలు ఉన్నారు.
వాళ్ళు వీళ్ళు అంటుంటే ఎన్నో ముచ్చట ఏంటంటే కిరణ్ కాడ పాపం రూపాయి కూడా లేదు, ఎట్లా ఏంది అనేది అట్లా ఉన్నది. మరి ఆ డబ్బుకి రాజకీయం మధ్యలో మీరు ఎట్లా నెగులుతారన్న? డబ్బుతోటి నాకు సమస్య ఉంది, డబ్బు సమస్య ఉంటుంది ప్రతి వారికి కూడా. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ అయినా కూడా జనాలు డబ్బులతోటే ఆశపడతారు. నా పని కావాలనుకుంటుంది, డబ్బు కావాలని ఆశ లేదు, నాతో పని కావాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నాకంటే ఎలాంటి ఆశిస్త లేదు. వాళ్ళకి ఇంతకుముందు గతంలో అధికారం ఉన్నా అధికారం లేకున్నా వాళ్ళకి వర్కులు చేసినా వాళ్ళకంటే ఎలాంటి ఆశించలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను చేసిన పని మాకు గుర్తుంది, దానికి ప్రతిఫలంగా మీకు ఒకసారి అవకాశం ఇవ్వలేదు, ఒకసారి అవకాశం రాదు, రెండోసారి అవకాశం ఇవ్వలేదు, ఏదేమైనా మీరు ఉండండి, దానికి అవకాశం మేము బదిలీ రుణం తీసుకుంటాం అన్న వర్షంలో చెప్పేస్తాం. ఏదేమైనా కానీ మీరైతే నిలబడాలి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదని ప్రజలు చెప్తున్నారు. ఓకేనా? చివరిగా మా ఛానల్ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా? 14వ వార్డు డివిజన్ మర్రిగూడ అండ్ చల్లపల్లి కార్పొరేషన్ అభ్యర్థిగా ప్రజలే కావాలనుకున్న సందర్భంలో ప్రజలతో పాటు నాకు కూడా మర్రిగూడ బిడ్డగా చల్లపల్లి బిడ్డగా ఒక అవకాశం ఇద్దామని వాళ్ళు అనుకుంటారు, నాకు కూడా కావాలని నేను అనుకుంటున్నాను. సామాన్య కార్యకర్తలాగా, ఒక దళిత బిడ్డలాగా, సామాన్య కార్యకర్తలాగా అయ్యి వచ్చి ప్రజలకు అన్ని విధాలా సేవలు చేసుకుంటూ ఉండాలన్న ఆశ ఉంది.